మనం ఇంతకుముందు వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ ఇంట్రొడక్షన్ డిస్కస్ చేసినాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇవి లూపింగ్ స్టేట్మెంట్స్ని మనం ఇటరేషన్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు? అంటిల్ కండిషన్ ఈజ్ మెట్. ఒక కండిషన్ రీచ్ అయ్యేంత వరకు మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి అనమాట. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ అనేవి. మొత్తంగా మనకి ఇవి 4 టైప్స్ ఉన్నాయి. సో ఆ 4 టైప్స్ ఏంటి? వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. సో మనం ఒకదాన్ని బట్టి ఒకటి నేర్చుకుంటుందాం. ఫస్ట్ది ఏంటిది? వైల్ లూప్. ఏ వైల్ లూప్ ఇన్ జావా ఈజ్ ఏ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. మనం ఇటరేషన్ స్టేట్మెంట్స్ని ఈ లూపింగ్ స్టేట్మెంట్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం కదా. సో వైల్ లూప్ అందులో పార్టే కాబట్టి ఇది కూడా ఒక కంట్రోల్ స్టేట్మెంట్ దట్ అలౌస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. అది ఏంది? బేస్డ్ ఆన్ ఏ గివెన్ బూలియన్ కండిషన్. బేస్డ్ ఆన్ ది బూలియన్ కండిషన్. సో ఇది వైల్ లూప్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. ద సింటాక్స్ ఆఫ్ ఏ వైల్ లూప్. వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏమున్నది? వైల్ ఇది కీవర్డ్. మనకు జావాకు సంబంధించిన బేసిక్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, అందులో ఈ వైల్ అనేది కూడా ఒక కీవర్డ్. వైల్ లూప్ వాడాలంటే మనం ఈ కీవర్డ్ని వాడాలి. దాని తర్వాత పారాంథసిస్ ఓపెన్ చేయాలి. ఈ పారాంథసిస్ లోపల కండిషన్ అనేది రాయాలి. కండిషన్ ఏంటిది? బూలియన్ కండిషన్ అని అనుకున్నాం కదా. సో ఇది బూలియన్ కండిషన్. దాని తర్వాత ఈ వైల్ లూప్ బాడీకి సంబంధించిన దాన్ని ఓపెన్ చేస్తాం. దీంట్లో వైల్ లూప్కి సంబంధించినటువంటి కోడ్ మనం ఏదైనా రాయాలనుకుంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు, ఎన్ని కావాలంటే మనం అవసరం తగ్గట్టు స్టేట్మెంట్స్ అని రాస్తాం ఈ వైల్ లూప్కి సంబంధించి. దాని తర్వాత క్లోజ్ బ్రేస్ పెడతాం అన్నమాట. ఓకే, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? మనకు ఈ పార్ట్ అంతా వైల్ లూప్ యొక్క బాడీ అవుతుంది. సో ఇది వైల్ లూప్ యొక్క సింటాక్స్. ఇందులో మనం వైల్ లూప్లో ఇంపార్టెంట్ ఏంటంటే కండిషన్ పార్ట్. ఈ కండిషన్ ఏంటిది? బూలియన్ కండిషన్. బులియన్ కండిషన్ ఎట్లా తయారు చేస్తారా అంటే ఇది ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ నుంచి వస్తుంది అనమాట. బులియన్ ఎక్స్ప్రెషన్. ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ జనరల్గా మనం ఎట్లా తయారు చేస్తాం? ఆల్రెడీ మనం ఇఫ్, ఎల్స్ ఇఫ్ వాటిలో మనం సేమ్ ఇదే బులియన్ ఎక్స్ప్రెషనే వాడటం జరిగింది. ఇది ఎట్లా తయారు చేస్తారు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ని? మామూలు మనం రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, ఈ కాంబినేషన్స్ తోటి మనం ఏం చేస్తామంటే ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ తయారు చేయడం జరుగుతుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. అండ్ కమింగ్ టు ది లాజికల్ ఆపరేటర్స్, ఇది మనకు ఎండ్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు, సో నాట్ ఆపరేటర్. ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ కాంబినేషన్ తోటి మనం ఒక ఎక్స్ప్రెషన్ తయారు చేస్తే దాన్ని బులియన్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీన్ని బులియన్ ఎక్స్ప్రెషన్ ఎందుకంటామంటే జనరల్గా ఈ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ కాంబినేషన్తో రాసినటువంటి ఎక్స్ప్రెషన్స్ మనకి ఏమి ఇస్తాయి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని ఇస్తాయి. ట్రూను కానీ ఫాల్స్ను కానీ ఇస్తాయి. సో ట్రూ ఆర్ ఫాల్స్ని ఇస్తాయి కాబట్టి ఇవి బులియన్ వాల్యూస్ కాబట్టి అందుకని వీటిని ఏమంటాం అంటే మనం బులియన్ ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవటం వల్ల మనకు ఏమొస్తుంది? ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఏదో ఒకటి వస్తుంది. ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో ఒకటి వస్తుంది. సో ట్రూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వైల్ ట్రూ అనమాట. వైల్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోలర్ అనేది ఇగో ఈ వైల్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. వైల్ లూప్ బాడీలోకి ఎంటర్ అయ్యి వైల్ లూప్లో మనం రాసినటువంటి ఈ స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటాయి అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ బ్లాక్లో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇదేంటిది? మనకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయటం కదా మన టార్గెట్. సో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి. మనం దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇది వైల్ లూప్ కదా. దీనిపైన మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. అండ్ ఈ వైల్ లూప్ తర్వాత కూడా మనకు వైల్ లూప్ సంబంధించిన బాడీ తర్వాత కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది జావా ప్రోగ్రామ్ అనుకోండి ఇంతవరకు. సో మామూలుగా మనకు జావా ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ నుంచి అంటే మెయిన్ మెథడ్ నుంచి ఇట్లా ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చిన తర్వాత ఇక్కడికి నుంచి వైల్ లూప్ కండిషన్కి వచ్చింది. ఈ కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ట్రూ వచ్చింది అనుకుందాం. ఈ కండిషన్ యొక్క రిజల్ట్ ఇది బులియన్ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్. మనకు ఫైనల్ రిజల్ట్ ట్రూ అనుకుందాం. అంటే ఏమైంది? వైల్ ట్రూ. ఇది కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైల్ లూప్ బాడీలోకి వస్తుంది. మనకు బాడీలో మనం ఏమనుకుంటున్నాం? కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ బాడీలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ బాడీలోకి వచ్చి బాడీలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నింటిని ఏం చేస్తుంది? 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో జనరల్గా మనకు స్టేట్మెంట్స్ అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి రావాలి. నార్మల్గా అంటే 1 by 1 అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఇక్కడికి రావాలి. కానీ ఇప్పుడు మనం లూపింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం కదా. లూపింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఏంటిది? సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్.
సో బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి ఏం చేయాలి, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదే కదా మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకుంటున్నది. ఇదేం చేయాలి, మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే అది ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్కి రాకూడదు. ఎక్కడికి వెళ్ళాలి, ఈ బ్లాక్ మళ్ళీ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ బ్లాక్ మళ్ళీ ఎగ్జిక్యూట్ కావాలని అంటే ఏం కావాలి, ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇగో కండిషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది. ఈ కండిషన్ పార్ట్ని అది ఏం చేస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు మళ్ళీ ట్రూ వచ్చిందనుకో, సో అప్పుడు మళ్ళీ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, సేమ్ ప్రాసెస్ మళ్ళీ కండిషన్ పార్ట్కి వస్తుంది. సో ఇట్లా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంతవరకు. ఈ కండిషను ఫాల్స్ అయ్యేంతవరకు. ఎప్పుడైతే ఈ కండిషన్ మనం చెక్ చేసినప్పుడు ఫాల్స్ అయిందనుకో, సో దెన్ అప్పుడు ఈ వైల్ లూప్లోకి అది ఎంటర్ అవ్వదు. వైల్ లూప్ బాడీలోకి అది ఎంటర్ అవ్వదు. ఎంటర్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది అంటే ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది వైల్ లూప్ బాడీ. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో, ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ద కంట్రోలర్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది వైల్ లూప్ బాడీ. ఇది వైల్ లూప్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇది అనుకుంటున్నాం కదా, ఇక్కడికి డైరెక్ట్గా వస్తుంది. సో ఈ వైల్ లూప్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది జరగదన్నమాట. సో ఈ విధంగా మనకు వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది, ఇప్పుడు దీన్ని బట్టి ఈ కండిషన్ అనేది మనకు ట్రూ అయినంతసేపు ఈ వైల్ లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో వైల్ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ స్టేట్మెంట్కి అది వస్తుంది. అంటే ఇక్కడ మనం రాసే కండిషన్ ఎట్లా రాయాలి, ట్రూ అయ్యే విధంగా రాయాలి. ఇప్పుడు ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే. సో దిస్ ఈస్ ద థియరిటికల్ కాన్సెప్ట్ అబౌట్ ది వైల్ లూప్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు కమింగ్ టు ది అవర్ ప్రాబ్లం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లు మన ప్రాబ్లమ్ని మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేద్దాం. రివ్యూ చేసేసిన తర్వాత దానికి సంబంధించి మనం ఈ వైల్ లూప్ సింటాక్స్లోకి దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, సో దాన్ని వెయిట్ చేసుకొని మనం జావా ప్రోగ్రామ్ ఎట్లా రాయొచ్చు ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు సో మనం మన ప్రాబ్లంకి వెళ్దాం. మన ప్రాబ్లం ఏంది, సో 10 టైమ్స్ స్టార్ని ప్రింట్ చేయాలి. సో 10 టైమ్స్ స్టార్ని ప్రింట్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం, మామూలుగా బ్రెయిన్లో నార్మల్ మనం జనరల్గా చేసేటటువంటి ప్రాసెస్ ఏంది, ఫస్ట్ బ్రెయిన్లో కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, అది 1తో స్టార్ట్ చేస్తాం. 1తో స్టార్ట్ చేసిన తర్వాత 1 అనేది ఏమవుతుంది మనకు, ఇది <10 అయింది. 1 అనేది <10 కాబట్టి మనం ఏం చేస్తాం, స్టార్ని ప్రింట్ చేస్తాం. ఈ <10 అనేది స్పెషల్గా మనము ఆటోమేటిక్గా బ్రెయిన్ చేస్తుందని అనుకున్నాం కదా మనం లాస్ట్ వీడియోలో, అది. దాని తర్వాత మనకు ఇలా ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం, 1 నుంచి 2 చేస్తాం. 2 ఏంటిది, 2 కూడా <10. సో కాబట్టి మనకు 10 అయ్యేంతవరకు కదా ఇది జరగాల్సింది. సో మనకు ఇది మళ్ళీ స్టార్ని ప్రింట్ చేస్తాం. దాని తర్వాత 3 <10, దాని తర్వాత స్టార్ని ప్రింట్ చేస్తాం. ఈ విధంగా మనం ఎక్కడి వరకు వస్తాం, 10కి వస్తాం. 10 = 10 అవుతుంది. 10 = 10 అయినప్పుడు 10 కూడా మనకు కావాలి కదా, ప్రింట్ అవ్వాలి కదా, 10 ప్రింట్ అవ్వాలి కదా. సో మనకు 10 కూడా ప్రింట్ అయ్యింది. దాని తర్వాత 11కి మనం వెళ్తాం. ఇక 11కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం, 11 > 10 అయింది. మన గోల్ ఏంది 10 వరకే, 10కి రీచ్ అయినాం. సో దాని తర్వాత ఇది 11కి ఇంక మనం వెళ్ళాం అనమాట. సో 11 తర్వాత ఈ ప్రింటింగ్ అనేది జరగదు, ఇది జరగదు. సో ఇంతవరకు మాత్రమే జరుగుతుంది. ఇది మనం మైండ్లో మనం చేసేటటువంటి ప్రాసెస్. ఎప్పుడు ఇది నోట్స్ మీద ఈ 10 స్టార్స్ ప్రింట్ చేసేటప్పుడు మనకు ఈ ప్రాసెస్ అంతా మనం బ్రెయిన్లో చేస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రాద్దాం. సో ఇది రాసినప్పుడు మనం ఫస్ట్ చేసేది ఏంటిది, ఫస్ట్ కౌంటింగ్ చేస్తున్నాం. కౌంటింగ్ చేయాలి. కౌంటింగ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది 1, అంతే కదా. కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ ఫ్రమ్ ది 1. సో కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం, మనం కంపేర్ చేస్తున్నాం, అంతే కదా. కంపేర్ చేయడం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటిదా అంటే మనము ఈ కౌంట్ వాల్యూని ఏదైతే ఉందో, మనకు ఈ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అది <10 అవ్వాలి మనకు, అంతే కదా. <10 అవ్వాలి. <10 అయితే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, స్టార్ని ప్రింట్ చేస్తున్నాం, అంతే కదా. ప్రింట్ స్టార్ అంటున్నాం, అంటే స్టార్ని రాస్తున్నాం అనుకో, లేకపోతే. దాని తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మనం కౌంటింగ్కి వెళ్ళాలి, అంతే కదా. మళ్ళీ కౌంటింగ్కి వెళ్ళి ఏం చేస్తాం, కౌంటింగ్ని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం, అంతే కదా.
కౌంటింగ్ని నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంట్ వాల్యూ ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు 1 కదా, ఇప్పుడు 2 అవుతుంది. 2 అయిన తర్వాత మళ్ళీ కౌంట్ వాల్యూ చూసుకుంటాం, ఇది ఓకే, మళ్ళీ ప్రింట్ చేస్తాం. ఇట్లా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. దాని తర్వాత మనకు కౌంట్ వాల్యూ ఒకనొక టైంలో ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 10 అయిపోయింది. ఒకనొక టైంలో గ్రేటర్ దాన్ 10 అయింది. సో గ్రేటర్ దాన్ 10 అయినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, అది స్టాప్ చేయాలి. ప్రాసెస్ ఏం చేయాలి, స్టాప్ చేయాలి. మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయకూడదు. ఇది ఇక్కడ మనం నార్మల్గా చేసినటువంటి దాన్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ ఆర్డర్లో రాస్తే ఇది జరుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ 4 స్టెప్స్ని మనం ఏం చేయాలి, ఈ వైల్ లూప్ యొక్క సింటాక్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్, అంతే కదా. ఇప్పుడు ఈ 4 స్టెప్స్ ఏదైతే జరిగినాయో వీటిని ఏం చేయాలి, మనం ఈ వైల్ లూప్ సింటాక్స్లోకి మనం మార్చగలిగితే జావా ప్రోగ్రామ్ రాయడం వచ్చినట్లే, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా, ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం వైల్ లూప్ సింటాక్స్. మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నా. సో వైల్ కండిషన్, దాని తర్వాత వైల్ లూప్ బాడీలో మనం కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం, ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సో ఈ ప్రాసెస్, ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టెప్స్ అన్నిటిని మనం ఈ వైల్ లూప్ సింటాక్స్లో కన్వర్ట్ చేయాలి ఇప్పుడు మనం ప్రాసెస్ అది. సో మనకు ఫస్ట్ స్టెప్ చూద్దాం, కౌంటింగ్ మనం బ్రెయిన్లో చేస్తున్నాం. సో బ్రెయిన్లో చేస్తున్నాం కాబట్టి కౌంటింగ్ ఓకే, నో ప్రాబ్లం. బట్ మరి కంప్యూటర్కి వచ్చినప్పుడు కౌంటింగ్ ఎట్లా చేస్తాం? కౌంటింగ్ అంటే ఏంది, మనకు 1 2 3 ఇవి అప్ టు 10 వరకు. అంటే ఏంది, ఈ వాల్యూని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, అంతే కదా. బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. మరి కంప్యూటర్లో స్టోర్ చేయాలంటే ఏం చేస్తాం, మనము ఒక మెమొరీలో స్టోర్ చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం వేరియబుల్ తీసుకోవాలి, మనకు డిఫరెంట్ డేటా టైప్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఎట్లాంటి వేరియబుల్ తీసుకోవాలి, ఇక్కడ మనం తీసుకున్నది ఇంటీజర్స్ కాబట్టి ఇంటి వేరియబుల్ తీసుకోవాలి. సో అంటే మనం ఫస్ట్ స్టెప్ కౌంటింగ్కి సంబంధించి మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకుంటున్నా, అది స్టార్టింగ్ వాల్యూ ఏమై ఉండాలి, 1 అయి ఉండాలి. స్టార్టింగ్ వాల్యూ 1 తీసుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి. అంటే నథింగ్ బట్ ది కండిషన్ చెక్ చేస్తున్నాం ఇక్కడ, అదేంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయి ఉండాలి. సో ఇక్కడ సింటాక్స్ అనేది ఇది. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ ఈ సింటాక్స్లో ఎక్కడ ఫిట్ అవుతుందో చూద్దాం. మనం ఈ సింటాక్స్లో ఎక్కడ ఫిట్ అవుతుందో చూద్దాం. సో ఈ ఇంటూ ఐ అనేది ఐ ఈక్వల్ టు అనేది స్టార్టింగ్ మనం తీసుకున్నాం, అది ఓకే, అంతవరకు అయిపోయింది. ఇది ఇక్కడ సింటాక్స్లో ఎక్కడ ఫిట్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఎక్కడ ఫిట్ అవుతుంది అంటే మనకి కండిషన్ దగ్గర ఫిట్ అవుతుంది. చూడండి, ఈ కండిషన్ కంపేర్ చేసేది బూలియన్ ఎక్స్ప్రెషనే కదా. కంపేర్ చేయడం ఈజ్ నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్, అంతే కదా. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంది, కండిషన్. మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ అదే అనుకున్నాం కదా. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ది రిలేషనల్ ఆపరేటర్ తోటి అండ్ లాజికల్ ఆపరేటర్ తోటి వచ్చేటటువంటిది. సో ఇప్పుడు మనకు ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ వాడుతున్నాం. ఈ కౌంట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అవుతుందా లేదా అని చూసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనము ఈ కంపారిజన్ అనేది, అంటే ఈ కండిషన్ పార్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఫిట్ అవుతుంది. సో కాబట్టి మనం దీన్ని ఏమైనా రాయొచ్చు, ఈ వైల్ లూప్లో మనం ఈ కండిషన్ రాయొచ్చు. ఇక్కడ మనం కౌంటింగ్ వాల్యూ ఏం తీసుకున్నాం, వేరియబుల్ ఏం తీసుకున్నాం, ఐ తీసుకున్నాం కాబట్టి ఐ లెస్ దాన్ 10. లాస్ట్లో మనకు 10 ఈక్వల్ కూడా అవుతుంది కదా. సో కాబట్టి దాన్ని మనం ఈక్వల్ కూడా రాయాలన్నమాట. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్ 10 అయినప్పుడు బాడీలోకి వెళ్తాం. బాడీలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మనం ప్రింట్ స్టార్ని ప్రింట్ చేయాలి, అంతే కదా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ స్టార్ అన్నాం, స్టార్ని ప్రింట్ చేసినాం. ఇది బాడీ అయిపోయింది, ఓకే, బాడీ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏంటి, థర్డ్ స్టెప్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మనం ఏం చేయాలి, కౌంటింగ్కి వెళ్ళాలి. మళ్ళీ కౌంటింగ్ చేయాలి. కౌంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మనకు సింటాక్స్ ప్రకారం ఏంటిది, వైల్ లూప్ కండిషన్ సింటాక్స్ ప్రకారం బాడీ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, అది కండిషన్కి వెళ్తుంది, అంతే కదా సింటాక్స్ ప్రకారం. సో కండిషన్ ట్రూ అయిన తర్వాత మనం లోపలికి వచ్చేసిన తర్వాత అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, ఇది కండిషన్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది స్టార్ ప్రింట్ అయిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ మనకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓన్లీ 1 తోటి చెక్ చేసినాం మనం ఇప్పుడు, అంతే కదా. ఐ ఈక్వల్ టు 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన స్టార్ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఏం కావాలి, ఇక్కడ 2 అవ్వాలి. అంటే ఏంది, కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కౌంట్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అది ఎక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోవాలి మనం. అయితే ఇప్పుడు ఈ కౌంట్ ఇంక్రీజ్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ ఎక్కడ రాయాలి, మనకేంది ఇప్పుడు ప్రింట్ తర్వాత ఏం కావాలి, కౌంటింగ్ రావాలి మళ్ళీ, అంతే కదా. ప్రింట్ తర్వాత కౌంటింగ్ రావాలి. బట్ అది ప్రింట్ తర్వాత కౌంటింగ్ రావాలి అని అంటే మనం ఇంకా ఎక్కడ రాయాల్సి వస్తుంది, ఇక్కడ రాయాల్సి వస్తుంది కదా. ప్రింట్ తర్వాత కౌంటింగ్ రావాలంటే కౌంటింగ్ అంటే ఐ వాల్యూని మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి, I + 1 చేయాలి. ఐ వాల్యూ 1 ఇంక్రీజ్ చేసి దాన్ని మళ్ళీ ఐకి సెండ్ చేస్తే అప్పుడు ఐ వాల్యూ 1 ఇంక్రీజ్ అవుతుంది. సో అంతే కదా, ఇక ఇక్కడనే ఫిట్ అవుతుంది ఈ కౌంటింగ్ అనేది. ఎందుకని, ఈ కౌంటింగ్ తర్వాత మళ్ళీ మనకు కంపారిజన్ చేస్తాం.
సో అంటే ఇప్పుడు ప్రింటింగ్కి ఈ కండిషన్ చెక్కింగ్కి మధ్యలో ఏం రావాలి, ఇది కౌంటింగ్ రావాలి అంతే కదా. ప్రింట్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రావాలి, కౌంటింగ్ తర్వాత మళ్ళీ కండిషన్ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం కావాలి, మనకు ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్కింగ్ కావాలి. అంటే ఇది ప్రింటింగ్కి కండిషన్ చెక్కింగ్ మధ్యలోనే ఉండాలి. ఇది ప్రింటింగ్కి కండిషన్ చెక్కింగ్కి మధ్యలో ఉండాలి. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ తర్వాత కండిషన్ చెక్కింగ్. అంటే ప్రింటింగ్కి కండిషన్ చెక్కింగ్కి మధ్యలో ఇది వచ్చింది అంతే. ఇట్లా చూసినప్పుడు మనం రివర్స్లో ఇట్లా చూసినప్పుడు సో అంటే ఏంది, ఇప్పుడు ఇది ఇంక్రిమెంట్ అనేది ఇక్కడనే రావాలి. ప్రింటింగ్ తర్వాత మళ్ళీ ఏం కావాలి, కండిషన్ రావాలి. ప్రింటింగ్ తర్వాత కండిషన్ రావాలి. అంటే ఇది ప్రింటింగ్కి కండిషన్కి మధ్యలో రావాలంటే అది ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ రావాలి. సో ఈ కౌంటింగ్ వాల్యూ అనేది ఇక్కడ రావాలన్నమాట. సో ఇప్పుడు మనం రాసేసినాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇంక్రిమెంట్ కూడా మళ్ళీ వచ్చేసింది. ఇది థర్డ్ స్టెప్. ప్రింటింగ్ అయిపోయింది, మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. ఎప్పటి వరకు జరుగుతుంది ఇది, ఐ వాల్యూ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ 1 2 3 4 ఇదంతా జరిగి మనకు 11 వస్తుంది ఒకనొక టైంలో. 11 వచ్చినప్పుడు అది ఫెయిల్ అవుతుంది. సో ఇది మనం ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ మనం ఈ వైల్ లూప్లోకి మనం కన్వర్షన్ చేసుకొని చేయొచ్చు. సో దీని ప్రకారం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ రాద్దాం. సో కన్ఫ్యూజ్ కామాకండి. నేను కన్ఫ్యూజ్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి వినండి. ఇది సాధ్యమైనంత వరకు సింప్లిఫై చేసి చెప్పిన అనుకుంటాను నేను. సో ఒకవేళ కన్ఫ్యూజ్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి వినండి. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రోగ్రామ్ రాసేద్దాం. సో ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనం ఒకటే తీసుకుంటున్నాం, ఒక వేరియబుల్ తీసుకొని చేసేస్తున్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్లాస్ నేమ్ తీసుకోవాలి. క్లాస్ నేమ్ ఏంది ఇప్పుడు. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఇంట్ ఐ. ఎంత సింపుల్, ఇంట్ ఐ. అండ్ ఇది స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి దీన్ని ఇనిషియలైజేషన్ చేస్తున్నా. సో అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్గా మనం వైల్ లూప్ రాసేయటమే, ఇంకేం లేదు. సో వైల్ లూప్ కండిషన్ ఏంటిది, ఈ ఐ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయి ఉండాలి. అంటే 10కి తక్కువ ఉండొచ్చు, లేకపోతే సమానంగా ఉండొచ్చు. సమానం ఇక్కడ ఈక్వల్ ఎందుకు వస్తున్నాయంటే లాస్ట్లో మనకు 10 ఈక్వల్ అయినప్పటి వరకు ఇది ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి కాబట్టి ఈక్వల్ కూడా మనం అప్లై చేయాలన్నమాట. లెస్ దాన్ ఎప్పుడు అప్లై అవుతుంది, 1 వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 వరకు అప్లై అవుతుంది. ఈక్వల్ అనేది అది 10 అయినప్పుడు అప్లై అవుతుంది. కాబట్టి ఈ రెండు వీటి కాంబినేషన్ అంటే మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది రాయాలి. దాని తర్వాత వైల్ లూప్ బాడీ రాస్తున్నాం. వైల్ లూప్ బాడీలో మనం ఏం చేయాలి, మనకు స్టార్ని ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో స్టార్ని ప్రింట్ చేస్తున్నాం. స్టార్ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఐ వాల్యూని మనం ఇంక్రీజ్ చేయాలి. ఐ ఈజ్ అసైన్డ్ బై i + 1. ఐ ఈజ్ అసైన్డ్ బై i + 1. ఓకే, ఇది ఐ ఈజ్ అసైన్డ్ బై i + 1. ఈ ఐ ఈజ్ అసైన్డ్ బై i + 1 అంటే ఏంటంటే ప్రతిసారి ఐ వాల్యూ అవుతుంది, ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఫస్ట్ 1 అయింది కదా, దాని తర్వాత మళ్ళీ 2 3 4 4. ఈ 1 ఇంక్రిమెంట్ చేయడానికి మామూలుగా మనకు ఇంక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఒకటి ఉంది, అది కూడా మనం రాసుకోవచ్చు దీని ప్లేస్లో. అదేంటిది, i++. సో ఇది కూడా రాసుకోవచ్చు మనం. ఈజ్ అసైన్డ్ బై i + 1 అని రాసిన ఏం లేదు, i + 1 కాబట్టి సింపుల్గా మనం i++ అని రాయొచ్చు. అంటే ప్రతిసారి ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో ప్రోగ్రామ్ అయిపోయింది ఇక, ఇంతే. ఇక దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, సేవ్ చేసేయాలి, టైప్ చేయాలి జావా సి వైల్ లూప్ డాట్ జావా ఎంటర్. సో ఎర్రర్ సేమ్లో మనకు కంపైల్ అయిపోయిన తర్వాత దాన్ని రన్ చేయాలి. సో రన్ చేయడం కోసం డాట్ జావా తీసేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఏం తీసేయాలి, సి కూడా తీసేయాలి. సో రన్నింగ్ చేస్తే వచ్చేసింది చూడండి, స్టార్స్. సో ఎన్ని స్టార్లు వచ్చినాయి ఇక్కడ, 1 2 3 4 5 6 7 8 9 10. మనం 10 రాయమని చెప్పినాం, ఇది 10 రాసేసింది, అయిపోయింది. ఓకే. సో ఈ ప్రోగ్రాము ఎట్లా ఎగ్జిక్యూషన్ అయింది ఏంటిది అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. ఓకే. సో ఫస్ట్ మామూలుగా మనకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో దాని తర్వాత ఇంటూ ఐ ఈజ్ అసైన్డ్ బై 1. సో ఇంటూ ఐ ఈజ్ అసైన్డ్ బై 1 అంటే సో మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి ర్యామ్, ఇంకొకటి అవుట్పుట్. 2 విండోస్ అనుకుందాం. ఇదేమో ర్యామ్ని రిప్రజెంట్ చేద్దాం, ఇదేమో అవుట్పుట్ని రిప్రజెంట్ చేద్దాం. సో ఇది. సో ర్యామ్లో ఏమవుతుంది, ఐ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇప్పుడు ఎంత, ర్యామ్లో 1 ఉంది. ఓకే, ఇది ఐ వాల్యూ.
దాని తర్వాత ఐ ఈజ్ అసైన్డ్ బై 1 అయిపోయింది. దాని తర్వాత వైల్ లూప్లోకి వచ్చినాం. వైల్ లూప్ దాని తర్వాత కండిషన్ చెకింగ్ వస్తుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అంటే ఐ వాల్యూ ఎంత ఇప్పుడు మనకు 1. ఐ వాల్యూ ఎంత 1 కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది వైల్ లూప్ బాడీలోకి మనం ఎంటర్ అవుతాం. వైల్ లూప్ బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ స్టార్ అంటే ఏమవుతుంది అవుట్పుట్లో మనకు స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏమన్నా ప్రింట్ లైన్ అన్నాం ఎల్ఎన్ అన్నాం కాబట్టి అది ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో కర్సర్ నౌ ఇట్ ఈస్ బ్లింకింగ్ ఇన్ ది నెక్స్ట్ లైన్. దాని తర్వాత మనం ఏమన్నాం ఐ ప్లస్ ప్లస్ అన్నాం. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 1 పెరుగుతుంది. ఐ వాల్యూ 1 పెరగడం అంటే ఇప్పుడు 1 ఉంది కదా 1 నుంచి ఇప్పుడు ఏమవుతుంది అది 2 అవుతుంది. ఇప్పుడు 1 లేదు ఇక ర్యామ్లో ఐ ప్లేస్లో ఏముంటుంది ఐ స్టోర్ చేసుకున్న ప్లేస్లో 2 వచ్చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఇదేంది ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అయింది. దాని తర్వాత ఏం కావాలి ఇది మళ్ళీ కండిషన్కి వస్తుంది అనమాట. మనకు సింటాక్స్ ప్రకారం ఏంది వైల్ లూప్ ఎక్కడికి వెళ్తుంది వైల్ లూప్లో బాడీలో ఉన్నటువంటి లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్ పార్ట్కి వస్తుంది. కండిషన్ పార్ట్కి వచ్చినప్పుడు ఏంది మళ్ళీ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటాం. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 2 ఉంది. సో కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 లేదు కదా కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ అవుతుంది బాడీలోకి వస్తుంది. బాడీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రింట్ లైన్ అన్న కాబట్టి మళ్ళీ అవుట్పుట్లో మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవ్వగానే ఏమవుతుంది మళ్ళీ ఐ వాల్యూ ఇప్పుడు 3 అవుతుంది. సో మళ్ళీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ. ఇట్లా మనకు అన్నీ ఎంతవరకు 4 5 6 నెక్స్ట్ మనకు 7 అయినప్పుడు కూడా ప్రింట్ అవుతుంది. 8 ప్రింట్ అవుతుంది. 9 ప్రింట్ అవుతుంది. 10 అవుతుంది. సో ఐ వాల్యూ 10 అవుతుంది కదా 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కదా 10 ఈక్వల్ టు 10 అయింది కదా. సో కాబట్టి అప్పుడు కూడా స్టార్ ప్రింట్ అవుతుంది. సో మొత్తం మీద మనకి 10 స్టార్ ఇట్లా ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూస్ 1 2 3 4 5 6 7 8 9 10 వరకు వచ్చేసింది. దాని తర్వాత 10 ప్రింట్ ఇప్పుడు 10 అప్పుడు ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ ఏమవుతుంది ఇప్పుడు పెరుగుతుంది అంటే ఇప్పుడు 11 అయింది అంతే కదా. 10 అప్పుడు స్టార్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం కావాలి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఉంది వైల్ లూప్ బాడీలో ఇది ఒకటే కదా నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఉంది కదా ఐ ప్లస్ ప్లస్ ఇక్కడికి వచ్చేసినాం. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 11 అయింది. 11 అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ కండిషన్ పార్ట్కి రావాలి. కండిషన్ పార్ట్కి వచ్చినప్పుడు అవుతుంది 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 11 10 కంటే చిన్నది కాదు సమానం కాదు. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కండిషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది ఇట్ రిటర్న్స్ ఫాల్స్. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇట్ రిటర్న్స్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది కంట్రోలర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది వైల్ లూప్ బాడీ. వైల్ లూప్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది ఇదే క్లోజ్ బ్రేస్ అంటే అది మెయిన్ మెథడ్ క్లోజ్ అయిపోయింది. మెయిన్ మెథడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది క్లాస్ అయిపోయింది అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది మనం నార్మల్గా మనం థింక్ చేసేదాన్ని నార్మల్గా బయట చేసేదాన్ని ఈ ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ రాసుకొని దాన్ని వైల్ లూప్ స్ట్రక్చర్లో కన్వర్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాయడం జరిగింది. ఇది కొంచెం ఒకవేళ కన్ఫ్యూజ్ అనిపిస్తే 1-2 సార్లు ఈ వీడియోని చూడండి నష్టమే లేదు మెల్లగా చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హార్ట్ లాంటిది అనమాట. నువ్వు ఏ ప్రోగ్రామ్ రాయడానికి పోయినా కానీ ఈ కంట్రోల్ స్టేట్మెంట్సే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద మనకు గ్రిప్ వచ్చింది అని అంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు కింగ్ అయినట్టేగా. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది చాలా అంత ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఇఫ్ ఎల్స్లు వాడాలి, ఎక్కడ స్విచ్ కేసులు వాడాలి, ఎక్కడ ఈ లూప్స్ వాడాలి. మనం డిస్కస్ చేసిన ఈ లూప్స్ ఉన్నాయి కదా 4 లూప్స్ ఈ వైల్ లూప్ డూ వైల్ లూప్ ఫర్ ఈచ్ ఇవి ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, ఏ సందర్భంలో వాడాలి ఇవి తెలిసినాయి అంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నీకు బాగా గ్రిప్ వచ్చినట్లు. అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనం నిన్న మన ఇంతటి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం ఈ విధంగా ఇచ్చేసినాం అనమాట. ఇప్పుడు చూడండి ఈ ర్యామ్లో ఐ వాల్యూస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐ వాల్యూస్ ఏమవుతున్నాయి మనకు 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా లైన్ అమ్మటి వచ్చినాయి చూడండి ఐ వాల్యూస్ కదా. సో ఇప్పుడు ఈ లైన్ అమ్మటి వచ్చిన ఐ వాల్యూస్ అంటే ఐ వాల్యూస్ లైన్ అమ్మటి వస్తున్నాయి 1 2 3 4 5. ఇప్పుడు ఈ స్టార్ ప్లేస్లో మనం ఐ వాల్యూ పెట్టి చూద్దాం. స్టార్ ప్లేస్లో ఐ వాల్యూ పెడితే ఏమవుతుంది మనం ఆటోమేటిక్గా మనకు ఐ వాల్యూస్ ప్రింట్ అవుతూ వస్తాయి కదా. సో అదొకసారి చూడండి. సో మనం స్టార్ తీసేసి ఐ చేసిన అండ్ సేవ్ చేసిన కాబట్టి మళ్ళీ మనం ఇంకోసారి ఏం చేయాలి కంపైల్ చేయాలి. కంపైల్ చేసేసిన అండ్ ఇప్పుడు
రన్ చేస్తే అనేది 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను స్టార్ తీసేసి ఐ పెట్టేసిన. ఇక్కడ ఐ పెడితే అవుతుంది ఐ వాల్యూ ప్రింట్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1 ప్రింట్ అయింది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే 2 అయింది. 2 అయినప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఐ ప్రింట్ అవుతుంది అంటే 2 ప్రింట్ అవుతుంది. ఇట్లా 3 4 5 6 7 8 9 10 వరకు ఇట్లా ప్రింట్ అవుతూ ఉందన్నమాట. అంటే ఏంది ఇక్కడ మనం ఈ కండిషన్లో యూజ్ చేస్తున్నటువంటి వేరియబుల్ని కూడా మనము ఈ రకంగా వాడుకోవచ్చు. ఈ రకంగా మనం డిస్ప్లే చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ స్టార్ ప్లేస్లో ఇంకా వేరే ఏదైనా రాసుకుంటాం. అట్లా కాకుండా ఈ కండిషన్లో వాడుతున్నటువంటి ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము అవుట్పుట్లో వాడుకోవచ్చు. లేకపోతే ఆ వాల్యూని కూడా ఇంకా వేరే ప్రాసెస్లో కూడా వాడుకోవచ్చు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొంచెం మాడిఫై చేసే ప్రయత్నం చేస్తాను దీన్ని. ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది ఐ వాల్యూ అనేది మనకు ప్రతిసారి 1 ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఒకటే ఎందుకు ఇంక్రీజ్ చేయాలి? మనం 2 ఇంక్రీజ్ చేయొచ్చు, 3 ఇంక్రీజ్ చేయొచ్చు, 10 ఇంక్రీజ్ చేయొచ్చు, మనం ఎంతైనా ఇంక్రీజ్ చేయొచ్చు కదా. సో మనం 1 ఇంక్రీజ్ చేయాలంటే ఐ ప్లస్ ప్లస్ అనుకున్నాం. 2 ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? మనకు ఈ స్టేట్మెంట్ పనికిరాదు. అప్పుడు 2ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ స్టేట్మెంట్ మనకు పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి? ఇది. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈజ్ ఎస్ఎన్ బై ఐ ప్లస్ 1 అనే కదా. అంటే ప్రతిసారి ఐ వాల్యూని 1 పెంచుతున్నాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? 2 పెంచుదాం అనుకుంటున్నాం. సో కాబట్టి 2ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఐ ప్లస్ 2 రాసేసినాం. సో ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేస్తారని అనుకుంటున్నాం. మనం మాడిఫై చేసినాం కాబట్టి సేవ్ చేసేయాలి. సేవ్ చేసేసిన తర్వాత నార్మల్గా మనం ఏం చేస్తాం? కంపైల్ చేసేస్తాం. సో ఇది వచ్చేస్తుంది. జావాసి కంపైల్ చేసేసినాం. చేస్తే 1 రన్ చేసేస్తే 1 3 5 7 9 వచ్చేసింది. 1 3 5 7 9 వచ్చేసింది. సో అంతే కదా. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి మనం వైల్ లూప్లోకి వచ్చేసినాం. ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రాసెస్ని మనం ఒకసారి చూద్దాం. సో ఐ వాల్యూ ఫస్ట్ మనకి ఏమవుతుంది? 1 కదా. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 3 5 7 9 వచ్చింది కదా. సో ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఐ వాల్యూ 1 అనుకున్నాం. సో ఫస్ట్ ఐ వాల్యూ మనకు ఇనిషియల్గా 1. దాని తర్వాత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వైల్ లూప్లోకి వచ్చేస్తాం. కండిషన్లోకి వచ్చేస్తాం. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం? ప్రింట్ లైన్ ఐ అంటాం. ఐ ప్రింట్ అంటే ఐ వాల్యూ 1 కదా. 1 కాబట్టి మనకు అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది? ఇది అవుట్పుట్ అనుకుంటే అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది? 1 ప్రింట్ అయింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఐ ఈజ్ ఎస్ఎన్ బై ఐ ప్లస్ 2 అంటే ఫస్ట్ ఏమవుతుంది? ఐకి 2 యాడ్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 1. 1కి ఏమవుతుంది? ఇప్పుడు 2 యాడ్ అవుతుంది. 1కి 2 యాడ్ అయితే ఎంత? 3. ఈ 3 అనేది దేనికి ఎస్ఎన్ అవుతుంది? ఐకి ఎస్ఎన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 1 బై ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే మెమొరీలో ఐ వేరియబుల్కి ఏమైంది? ఇప్పుడు 3 ఎస్ఎన్ అయింది అనమాట. ఇప్పుడు 1 లేదు 3 ఉందని అర్థం. సో దాని తర్వాత ఇప్పుడు వైల్ లూప్లో బాడీలో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. అంటే వైల్ లూప్ స్టార్టింగ్ పాయింట్ కండిషన్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ వేస్తే మనం వైల్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ ప్రింట్ లైన్ ఐ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంటే అంత ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 3 కాబట్టి మనకి ఏమవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఐ ప్లస్ 2 3 ప్లస్ 2 అంటే 5 మళ్ళీ ఐకి ఎస్ఎన్ అవుతుంది. అంటే ఇప్పుడు 3/5 అవుతుంది. సో ఈ విధంగా 5 7 దాని తర్వాత 9. ఇప్పుడు ఐ వాల్యూ 9 కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకని 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి 9 ప్రింట్ అవుతుంది. 9 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్టేట్మెంట్కి రావాలి కదా. ఈ స్టేట్మెంట్ ఏంది? మళ్ళీ ఐ ప్లస్ 2 అంటే 9 ప్లస్ 2. 9 ప్లస్ 2 అంటే ఇప్పుడు ఇది 7 అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు 9 ప్లస్ 2 అంటే ఎంత? 11. ఐ వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. సో 11 అవుతుంది. 11 అయితే మళ్ళీ వెళ్తే మనం కండిషన్కి వెళ్తాం. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? వైల్ లూప్ బాడీ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వస్తుంది. వైల్ లూప్ బాడీ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏముంది? ఏం లేదు కదా, అయిపోయింది మెయిన్ మెథడ్. సో ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. మనకు 1 3 5 7 9 ఇవి అవుట్పుట్లో మనకు కనపడుతుంది అనమాట. సో ఎప్పుడు ఇదేంది మనకు ఆడ్ నెంబర్స్ ఇట్లా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మనం 10 ఇచ్చినాం కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 లోపు ఉన్నటువంటి వాటి వరకు వచ్చినాయి ఆడ్ నెంబర్స్. ఇక్కడ మనం 20 ఇస్తే 20 లోపు ఉన్నాయి వస్తాయి. ఇక్కడ 10 ప్లేస్లో 30 ఇస్తే 30, 100 ఇస్తే 100 లోపు ఉన్నటువంటి అన్ని ఆడ్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఒకవేళ ఈవెన్ నెంబర్ డిస్ప్లే చేయాలనుకోండి. ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈవెన్ నెంబర్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈవెన్ నెంబర్ మనకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 4 6 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం కాబట్టి 10 కూడా వస్తుంది. సో 2 4 6 8 10 ఇప్పుడు మనం ఇక్కడ 10 తీసుకున్నాం కాబట్టి సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈవెన్ నెంబర్స్ మనకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమి ఉండాలి? 2 ఉండాలి. ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ ఏముంది? ఐ వాల్యూ 1 తీసుకున్నాం. ఇప్పుడు 1 ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. సో 1 ప్లేస్లో 2 తీసుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ 2 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 2 + 2 అంటే 4 అవుతుంది. సో దాని తర్వాత 6 అవుతుంది, 8 అవుతుంది,
10 అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది మళ్ళీ 12 అవుతుంది. 12 అయినప్పుడు 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వెళ్తుంది. సో మనకి ఇట్లా 2, 4, 6, 8, 10. సో ఈ విధంగా మనకు ఈవెన్ నెంబర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 10 అని రాసినాం కాబట్టి 10 వరకే ప్రింట్ అయింది. మనం ఎన్ని రాసుకుంటే అన్నీ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మనము లూప్స్ని రాసుకుంటూ రావచ్చు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం బేసిక్ చిన్న చిన్న లూప్స్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఈ కండిషన్లో వాడుతున్నటువంటి వేరియబుల్ని మనం ఎట్లా ప్రోగ్రాంలో వాడుకోవచ్చు, మనకు అవుట్పుట్ మన రిజల్ట్ కోసం, అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈ సీక్వెన్స్ నెంబర్స్ కోసం వాడినాం కదా ఈ అయ్యేటటువంటి కండిషన్లో వాడినటువంటి వేరియబుల్ని. సో ఈ వేరియబుల్ని కూడా మనము కోడ్లో మనకు కావాల్సిన విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ ది వైల్ లూప్. ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఈ వైల్ లూప్ మీద ఇంకో కొన్ని ప్రోగ్రామ్స్ మనం ట్రై చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.